మీ అందరికీ అయితే ఈరోజు మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో మనం ఒక చేపలు ఎక్కడ అమ్ముతున్నారు, ఇదంతా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, మన విశాఖపట్నంలో ఏ ఏరియాలో అమ్ముతున్నారు అన్నీ మొత్తం చెప్తాను ఈరోజు మొత్తం. ఓకేనా, మీకు అర్థమైపోద్ది. నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను ఎంట్రింగ్లో ఉన్నాను అన్నమాట. ఎంట్రింగ్ నుంచి లోపలికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఈ వీడియో మీరు చూడండి ఒకసారి. చూసిన తర్వాత నేను ఎన్ని చేపల దగ్గర నేను తీసుకొని వచ్చాను అనేది మొత్తం మీకు చెప్తాను. ఈరోజు అయితే మొత్తం మార్కెట్ లోపలికి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర వాళ్ళ ఛానల్కి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూపిస్తాను. జస్ట్ నేను ఇక్కడే ఈ ఏరియాలోనే పని చేయాలనుకుంటున్నాను. సో మీకేమో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, ఈరోజు అయితే నేను చెప్తున్నాను కదా, అయితే నేను ఏంటంటే విశాఖపట్నం పెద్ద పోర్ట్ అనమాట. మన భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న పోర్ట్లో నేను ఉన్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అయితే ఈరోజు అయితే నేను ఈ చేపలు అనేది ఎక్కడ అమ్ముతున్నారు, ఇవన్నీ పట్టుకుని ఎక్కడ దీన్ని చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడికి పోతాయి ఏంటనేది డీటెయిల్గా చెప్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అయితే నేనైతే ఫస్ట్ వీడియో అనమాట ఇది. దీంట్లో అయితే ఏ చేపలు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎలాంటి చేపలు అమ్ముతున్నారు, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఎన్ని పీతలు ఉన్నాయి, ఎన్ని రొయ్యలు ఉన్నాయి, ఎన్ని రొయ్యలు ఉన్నాయి అన్నీ చెప్తానండి. సో నేను వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ కొన్ని బోట్లు అయితే ఉన్నాయి. ఈ బోట్లు అంటే 2-3 రోజుల నుంచి చేపలు పడుతూ ఇప్పుడైతే వచ్చాయంట. ఉదయాన్న 5 గంటలకైతే రావడం జరిగింది. ఇక్కడ చాలామందికి అడిగాను, వాళ్ళు చెప్పారన్నమాట ఈ విషయం అయితే ఇది జరుగుతుంది. సో నేనైతే దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా ఎన్ని చేపలు ఉంటాయి అనేది నాకు కూడా చాలా ఆశగా ఉంది. అయితే ఈరోజు అయితే ఆ చేపలు ఏంటో మీరు కూడా చూడండి నాతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లేదా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇదిగోండి పెద్ద పెద్ద బళ్ళు పైన తీసుకుని వెళ్ళడానికి ఇదిగోండి ఈ చేపలకి ఐస్ అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కొన్ని దేశాలు మళ్ళీ పెద్ద పెద్ద రాష్ట్రాలకి పంపడానికి ఇవన్నీ చేపలు అమ్ముతారన్నమాట. ఇదిగోండి ఐస్తో పట్టుకుని వెళ్తున్నారు వేరే వేరే ఏరియాలకు అమ్మడానికి. ఇంకోటి అయితే ఇక్కడైతే ఇదిగోండి ఫస్ట్ రాగానే టైగర్ రొయ్యలు, ఇదిగోండి టైగర్ ఫ్రాన్స్ అంటారు, పీతలు ఉన్నాయి, ఇక్కడ పాంప్లెట్ ఉన్నాయి. పాంప్లెట్ అంటే మన హెల్త్కి మంచిదండి. సో ఇంకో దగ్గర అయితే రొయ్యలు. ఇలా చూసుకుంటే చాలా వరకు అయితే ఉన్నాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వస్తాయి. ఇదిగోండి మంటి పొక్కడం, పండుకప్ప, రొయ్యలు చాలా ఉన్నాయి. నేనేంటంటే జనాల్లో మధ్యలో ఉండలేక ఇవ్వండి ఇక్కడ సోనా అయితే మొక్కలు కొడుతున్నాడు. కేజీ వచ్చేసరి కానీ 350 రూపాయలు అని చెప్తున్నారు వాళ్ళు. కేజీ 350 రూపాయలు టోనా చేప అనమాట. చూడండి తాలకాయ చూస్తాను మీకు అర్థమైంది ఎంత పెద్ద చేప అనేది. అని ఇప్పుడు కోసేసి అమ్మేశారంట ఆల్రెడీ. చాలామంది 15 మంది లాగా అమ్మారట. ఇదిగోండి టోనా చేపలో ఉన్న చెన అనమాట. చెన అంటే ఏంటి, చేపల గుడ్లు. ఇప్పుడు కోడి గుడ్లకి మేక గుడ్లు కాకుండా ఇది చేపల గుడ్లు అనమాట. చూడండి ఎలా అమ్ముతున్నారు. అది కూడా రేటు బాగా ఉంది, 100 రూపాయలు అనమాట. అది అర కేజీ. ఇలాగే ముందుకు వెళ్తుంటే ఈ కుక్కనే పడుకున్నది దానికి ఏం దొరకడం లేదు. ఇక్కడైతే చాలా బోట్లు ఉన్నాయంటే ఉదయాన్నే వచ్చాయంట, వేటవాడి వచ్చి చేపలు పట్టుకుని వచ్చారంట. వచ్చిన వెంటనే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ అంటే 70% గవర్నమెంట్కి చెందిద్ది అంటే 30% వాళ్ళు కష్టపడిన దానికి అమ్ముకుంటారు అన్నమాట. ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడైతే ఇంకా చేపలు ఉన్నాయండి. ఇదిగోండి ఇది చోర అనమాట. చోర చేపలు ఇవి కూడా హెల్త్కి మంచిది, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇవి పెద్ద పెద్ద చేపలు. ఇదిగోండి ఇది ఫ్రాన్స్, వైట్ ఫ్రాన్స్ అనమాట. ఇవి చాలా రకాలు ఉంటాయి మన ఫ్రాన్స్లో. ఇంకా మీకు చూపిస్తూనే ఉంటానండి. చూడండి ఎన్ని రకాల చేపలు కావాలండి, మీరు చూడని చేపలు కూడా చూపిస్తాను. ఇక్కడైతే కొనేసి చేపిస్తారన్నమాట. చేయించుకోవడానికి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు, అక్కడ కొనడానికి తీసుకుంటారు. చాలా రకాలైతే చేపలు ఇదిగోండి చేపలు అయితే చేపిస్తున్నాము. ఇదిగోండి ఈ 3 ప్యాకెట్లో రొయ్యలు ఉంటాయి. ఇదిగోండి ఇది పండుకప్ప చేపలు అనమాట. ఇవి టేకు, ఇవి పండుకప్ప చేపలు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. కానీ వేలం పాట వేయడానికి తీసుకెళ్తున్నారంట. ఇది ఆక్టోపస్ జాతిలోనే ఇది కాంచెంచులు అంటారు. మీ సైడ్ ఏమంటారో మనకు తెలీదు. ఇదండి ఈ పాములు. ఇంకా ఇలా వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం గలీజ్గా ఉంది, ఏం చేయలేట అర్థం కావడం లేదు. ఇక్కడ రొయ్యలు అయితే చేపిస్తున్నారు. రొయ్యలు తెలుసు కదా, ఫ్రాన్స్ అంటారు కదా, అదైతే చేపిస్తున్నారు. ఇదిగోండి మన ఆంధ్ర వాళ్ళ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.